శ్రీలక్ష్మి ఏమైందమ్మా? ఇందాక అమ్మవారి విగ్రహం తీసుకొచ్చేటప్పుడు పడబోయాను కదా. అయ్యో. ఆ, అప్పుడు దేని మీదో కాలేసినట్టున్నాను. గుచ్చుకుందేదో. అదే నొప్పిగా ఉన్నది. అయ్యో, నువ్వు ఆగిందిరా. మధుసూదన్, సీతారాముల కళ్యాణం జరిపించడం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల బంధం బలపడడమే కాకుండా ఆదర్శవంతమైన జీవనశైలి అలవడుతుందని మన పురాణాల నుండి పూర్వీకుల నుండి నమ్ముతున్న నిజం. మీ ఇద్దరి బంధం బలపడాలని, మీ ఇద్దరిది ఆదర్శవంతమైన జీవితం అవ్వాలని నేను కోరుకున్నాను. అందుకే మీ చేతుల మీదుగా ఈ సీతారాముల కళ్యాణం జరిపించాలనుకున్నాను. కావున ఈ కళ్యాణం పూర్తయ్యే వరకు మనమెవ్వరం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నీ భార్యని నువ్వే తీసుకెళ్ళి ఆ గాయానికి పసుపు రాయి. మధుసూదన్, తీసుకెళ్ళు. ఏంటి, అందరూ ఉన్నారు కదా అని యాక్టింగ్ చేస్తున్నావా? ఇలా అయినా నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తానని ఆశపడుతున్నావా? నెవర్. అలాంటి పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోకుండా పద. అమ్మా! మధుసూదన్, నీ భార్య నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తున్నావేంట్రా? శ్రీలక్ష్మిని ఎత్తుకొని తీసుకెళ్ళు. బాబు, భార్యని ఎత్తుకునే అవకాశం వచ్చినప్పుడు రావణాసురుడిలా రాక్షసుడిగా ప్రవర్తించకూడదు. శ్రీరామచంద్రమూర్తిలాగా వినయంగా ప్రేమగా ప్రవర్తించాలి. కాస్త ప్రేమగా తీసుకెళ్ళు బాబు.